దుర్గమంబకు ఈ అరణ్యంబు దాటిపోవుట ఎన్నటికో. దైవమా, ఆ గర్భ శ్రీమంతురాలకు దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని, ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని. ఘన జగన భారమున, ఘన జగన భారమున లేత కౌని గొయ్యా మై తీవ్రవాడ కనుగొవదు రంగు కన్నీటి కాల్వతోడా. బడలి శరీరము అడుగులు తడబడే, బడలి శరీరము అడుగులు తడబడే, నడువలేని కనాథ. ఈ అడవులలో నేను నడవలేను స్వామి, నడవలేను. కఠిన శిలాలుగా కంటకమయమో, కఠిన శిలాలుగా కంటకమయమో, కానన మార్గము గడువకు శక్యమే. ఈ కానన మార్గమున, కానన మార్గము గడువకు శక్యమే, కానన మార్గము గడువకు శక్యమే, కానన మార్గము గడువకు శక్యమే. నాథ నడువలేని కనాథ, బడలి శరీరము అడుగులు తడబడే, బడలి శరీరము అడుగులు తడబడే, నడువలేని కనాథ. నాథ సేవక జనులడు గడుగున కొలువగా, సేవక జనులడు గడుగున కొలువగా, భూవరులడిగా పులుగా నిల్వగా, భూవరులడిగా పులుగా నిల్వగా,
శరీరము అడుగులు తడబడే బడలి శరీరము అడుగులు తడబడే నడుమలేని కనాదా నాదా దేవి, స్వామి, రాణివాస భోగ భాగ్యములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యముల కీడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రల నన్ను నేను ఏమని నిందించుకొందును ప్రేయసి, ఏమని నిందించుకొందును? ఏనాడు నడచినావు ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ సీమలని గాని ఏనాడు తలచూపి ఈ ప్రచండపు టెండకు అలగు మాణిక్య కాంతులని గాని చవి చూచి కందమూలములు సరసరాజాన్న భోజనమెగా లీలా సుఖాల పాయగాని నాకై దుఃఖింపవలదు. మీరు మాత్రము అనుభవించుచుండిన సౌఖ్యమేమి? ధరణిపై పుట్టిందిని ఎట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ల సుఖము
కొన్ని నాళ్ళు దుఃఖము అనుభవించవలసినదే కదా. మెల్లగా నడిచేదని స్వామి, మెల్లగా దేవి నాథ, నడిచి నడిచి నా పాదములు ఎందుకు కంటకములు విరిగినవి. ఎట్లా నడవగలను నాథ? సతీమణి, ఇట్టి కష్టములందును పరోపకారం ఎమరకుండిన నీ సౌశీల్యము అనన్య సామాన్యము. అతడే నక్షత్ర జ్యోతుడు వచ్చుతున్నాడు. ఇందులో నిన్న కురువర వృక్షసాయ విశ్రమింపజేసి నక్షత్రకును తోడుకొని వచ్చేదును. నా పాదములు ఎందుకు కంటకములు ఉన్నవి. అడుగు తీసి అడుగు పెట్టలేకున్నాను స్వామి. ఎట్లు నడవగలను స్వామి? అవును, ఎట్లు నడువగలవు దేవి, ఎట్లు నడువగలవు? నవనీలోత్పల నవనీలోత్పల చంతలందీవా లేజూరుంగేలకబాలయూతయుని నిన్ను చేయుచుచును తోడరా రీతికి ఎవరికి సాగి వచ్చును. మెల్లగా నడిచేదని స్వామి, మెల్లగా నడిచే. దేవి, ఆ రామ భూ విహార సమయమున దాసికా జనంబు నీకు మట్టు కొత్త ముక్తి ఇంపు కొడుకుల నీడన నడచు నీకు సౌఖ్యంబు మాట అంతరించెను కదా దేవి. నీ మయ్యన పొంగే నీకు సకల ఛత్రములు దేవి. అదుగో అల్లదే కురువర వృక్షము, దాని నీడన కొంత విశ్రమించు. చెల్లింపవలసిన వాడము నీవిచ్చట భార్యాపుత్రులతో సుఖముగానుండా ఈ ఇరువురి మధ్య ఆసుగండి ఎలాగున నా కాళ్ళు పడిపోవునట్లు తిరుగుటకు నా కర్మం. ఏమిటయ్యా ఇంకా ఏ వెప్పులే నన్ను రింగువేయవలనని
నన్ను గుటుక్కున రింగివేయవలనని ఈ ఘోరారణ్యములో నన్ను వెనుకనబడవైచి నీవును నీ ఆలుబిడ్డలను సుఖముగా వచ్చినారుగా, నేనెక్కడ వచ్చినా నీకేమయ్యా? నక్షత్రేశ్వర, నేను అట్టి ద్రోహిని కానయ్యా. అయ్యో, మాట కూడా పడిపోవచ్చున్నదయ్యా. నక్షత్రక, అల్లదే కురువర వృక్షము, దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకుపోయేది రమ్ము, కొంత ఆయాసము తీరును. అయ్యా, ఆకలి దప్పులతో చచ్చువాడకు ఆ చెట్టు నీడ ఎందులకయ్యా? ముందు నా చెట్టు నీరు దారకము పోయమయ్యా. నాకు చెట్టు వద్దు, చేమ వద్దు. ఇక్కడ ఎక్కడనూ నీరు లేదే. నీరు ఎక్కడనూ లేదా? ఇక్కడ ఎక్కడనూ లేదా? లేదయ్యా. మరి నన్ను ఇలాంటి అరణ్యములకి ఎలా తెచ్చిందివయ్యా? నక్షత్రేశ్వర, స్నేహము కుదురక మున్నొక్కని గుణాగుణముల వలనే తొలుత నాకిది నిర్జీల స్థలమని తెలిసినది కాదయ్యా. అవును, ఏ పెద్ద పులి నోటనైనా పడి ఈ బ్రహ్మచారి చచ్చినచో మన అప్పు అడుగువాడు లేకుండు కదా అని ఎంచి నన్నిచ్చటికి ఈడ్చి తెచ్చిన మాయోపాయము నీకు బాగుగా తెలియనయ్యా. మరేమీ తెలియదు. నక్షత్రేశ్వర, నిష్ఠూరమ మాటలాడకమయ్యా. అయ్యా, ఆకలి తప్పుడుతో చచ్చువాడకు అడిగినందుకు నిష్ఠూరమాయనా? నిజమాడినా నిష్ఠూరమేనయ్యా. నక్షత్రేశ్వర, లెగిసిరమ్ము. ఇందెందైనా నువ్వు నీరు వెతుకునేమో వెతికెదా? అయ్యా, బొత్తుగా సత్తువ ఉడికిపోయినది, వాడిపోయిన పెరుగు తోట కూర కానున్నాను. అయ్యా, మెల్లగా పట్టుకోనవయ్యా. ధర్మమేమి కాలినదయ్యా. రామరామ. అబ్బా, అమ్మా, దాహం వేస్తుంది. కూర్చుండుము. నాయనా కుమారా, నీకు దాహం వేయుచున్నదా కుమారా? నేడు మనకని పెట్టందనము వచ్చినది కుమారా, పెట్టందనము వచ్చినది. అకటకట, సార్వభౌముని కుమారునకు నేడు అన్నోదముకోలవాడు ఆ కరువయ్యగా. అయ్యో, నేనిప్పుడు ఎంతనే చింతించును, ఏమని విలపించును? శ్రేయో బంధున సార్వభౌమ పద విశ్లేషంబు ప్రాప్తించవో. అద్వాన్నపు అరణ్య మధ్యమునా అన్నమో రామచంద్రాయందు విలపించుచు ప్రియసుతుండిట్లలాడగా చూచియున్. సాయం వేమియు చేయలేని గతియే. సాయం వేమియు చేయలేని గతియే. నన్నేచుట ఏ పాపము. దేవి, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి. స్థిరమై స్థిరమై సంపదలెల్లా వెంట ఒక రీతి సాగిరా. ఏరికే సరికి ఏ పోటు విధించను విధి. అది అవశ్య ప్రాప్యం. దానినెవ్వరు తప్పించదరు.
నేను నీరు వెతుకునేమో పోయి వద్దును. అంతకనుక ఈ బ్రహ్మచారి సేవ మరయుచుండుము దేవి. అట్టులనే స్వామి. కింకరు రాజే కింకరుడకు కింకరుడే రాజకు అతి కాలానుకూలముగా అమ్మా చంద్రమతి, నీ పతి ఇంకా నువ్వు రాలేదుగా? బయలుదేరిన ఎడమేదయ్యా. లేదు లేదు, చచ్చుట కూడా ఎలవలేదు తల్లి. నాయనా. నాకు ఆయాసము పుట్టినది, మాట బొత్తుగా హీనస్వరము పడిపోతున్నది. ఇంకా నాలుక పీకుకొని చావవలసినదే. నన్ను చూసి ఇంత ఏడ్చుటకైనను మంచము తోడుకైనను మా అమ్మ నా దగ్గర లేకపోయేది. నాయనా. అమ్మా అమ్మా, నీవు పుత్ర దుఃఖం ఎట్లను భవించు అమ్మా. రామ రామ, ఇదెక్కడ పడగాలి? ఓ చంద్రమతి, ఇది నా కోసమే వచ్చుతున్నది చూడు. ఓర్చుకొని నాయనా. కడుపులో నల్గించు ఓర్చుకొనుము నాయనా, ఓర్చుకొనుము. జరా పీడితేన నీ తల్లి పుత్ర దుఃఖం అనుభవించుకుండుగాక. నా ప్రాణానికి ఎంత కావలయను? నా కాళ్ళు కదుపులు గట్టి పచ్చిపున్నవి సరికదా, సావసిద్ధముగానున్న వారిని ఇది నా మరణ చిహ్నమేమో. అమ్మా నాయనా. తల్లి, ఇప్పుడు నేను బ్రతికే ఉన్నానా? స్వయముగా మాట్లాడుచున్నావు కదా నాయనా. స్వయంగా మాట్లాడుతున్నానా తల్లి? నేను స్వయంగా మాట్లాడుతున్నాను అవును నేనేనా? నాయనా, అవును నాయనా. కూర్చోను నాయనా. ఏమి నాయనా? నీకు ఆకలి వేయుచున్నదా కుమారా? నానా విధ భక్ష్య భోజములు పట్టుకొని పరిచారిక గణం అనేక విధముల లాలించి బతిమిలాడి రుచి చూడమని నోటి కందీయ రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అమ్మా అన్నమే నేర్తితే నెచ్చమని నాకు అడిగినను
పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ దయగనవే మమ్ము జగదీశ దయగనవే మమ్ము జగదీశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ జగన్మాత అన్నపూర్ణాదేవివే ఈ బిడ్డలకి ప్రసాదించలేవా తండ్రి పరమేశ్వరా మలుబాటలతో గతితో చక్కయే శరణము వేడితి పురాణ పురుష మలుబాటలతో గతినే రక్కయే శరణము వేడితి పురాణ పురుష పాప చింతన కలిగిన మాకిల పాప చింతన కలిగిన మాకిల బాధలు కూచుటగిది నీకు మేల బాధలు కూచుటగిది నీకు మేల పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ ఆకలి బాధకు తాళలేని పసిబాలుని కావుమయా పార్వతీశ కైలాస నివాస పన్నగేంద్ర భూష ఆకలి బాధకు తాళలేని పసిబాలుని కావుమయా పార్వతీశ కైలాస నివాస పన్నగేంద్ర భూష పసిబాలుని కావుమయా ఆకలిని తీర్చమయ్యా పసిబాలుని కావుమయా ఆకలిని తీర్చమయ్యా రామా దేవా రామా దేవా దేవా నాయనా కుమార లేచరమ్మ నాయనా నాయనా భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రసాదం భుజింపు నాయనా భుజింపు ఏమి నాయనా తల్లి మరి నాకు నీరెక్కడా? నీరా పరమేశ్వరా నాయనా అదిగో సరోవరము అందు దాహశాన్ని చేసుకొని రమ్ము నాయనా సరే తల్లి. వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు నాయనా. పరమేశ్వరా, ఎంత దయామయుడు తండ్రి నీ మహిమను తెలుసుకొనుట మా తరమగునా తండ్రి మా తరమగునా ఏ ప్రభా గిరిజా రమణ ప్రభా గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజా రమణ భక్తుల పాలిట పెన్నిది నీవే కోరిన వరమొసగే వరదుడ నీవే భక్తుల పాలిట పెన్నిది నీవే కోరిన వరమొసగే వరదుడ నీవే నిన్నే మదిలో నమ్మితి దేవా నిన్నే మదిలో నమ్మితి దేవా నీ మహిమలు గణ మాతర మగున నీ
ఎంత పుణ్యాత్మురాలవమ్మా! చచ్చిపోయిన వానిని తిరిగి బ్రతికించిదివి. నీవు పలహారము చేసినావు కావేమి? నక్షత్రేశ్వర, నా పతి పుచ్చుకొనక నేనెట్లు పలహారం చేసేదని నాయన? ఓ శరీరి బాగుల చంద్రమతి, ఎక్కడ పతిని కట్టుకుంటివి? ఒక సన్యాసికి సర్వరాజ్యమునేదో మాట పట్టింపు మేరకు చేదారి విద్యతో నిన్ను మధారణ్యము బాగేసి గుడ్డకు గాని పెళ్లికి పుచ్చగా ఏ మనసు నమ్మిక సేవిందుమో తల్లి వరదామింగానలేదు నీవు బొత్తుగా మాయకురాలవమ్మా. నీవు నాకు ప్రాణదానము చేసినందులకు నీకెక్కువైన ప్రత్యుపకారము చేయలేను గాని పడతి పడతి నీ విషదము మా గురునితో వాదించి 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 నీ రాజ్యం ఇప్పుడిప్పించదా నీ మగనితో బొద్దుండు నల్గొంగు నంగుడిలే
ఒట్టి మాయదారి వాడైన నీ మగని విషయమే చెప్పరు. చెప్పినను ప్రయోజనము లేదు తల్లి. రారాజు బిడ్డము, మహారాజు బిడ్డము, ఇన్ని కడగంట్లు పట్టుటకు నీ కర్మమేమి గాలినదమ్మా. నీ రాజ్యం ఇప్పుడు ఇప్పించదన్నా ఏమంటున్నా? ఏమంటున్నావు నాయన? బ్రహ్మచారి చాపలేమన్నా నీవిట్టాడితివి గాని ధర్మమించుకైనను యోచింపు వైతివేమయ్యా. రాజభోగములు అనుభవించినప్పుడు పతి పూజ్యుండును, కాలవశమున కష్టముల సంప్రాప్తమైన చో దాజ్యుండునా. పతి అనుసరణమే కదయ్యా సత్యత్వం మూలము. చూడు నాయనా, జరుగన్నే నక్షత్రేశ్వర జరుగన్నే బిచ్చం బెత్తినంగానే జరుగన్నే దుష్కరి జన్మంబులే గానే పైకెంతగు వస్త్రమేమి లేదు. కాపురమా కష్టపు వల్ల కాడా, ఇక రూపం చెప్పగరాదు. హితముపదేశించుట నాదియే తల్లి. అయ్యో, నేడింత జలపానముకరమైన నోసుకొనలేకపోతేనే నక్షత్రకుడు బతుకుటెట్లు, లోహితుండెట్లు జీవించు. నాథ నక్షత్రక లోహితక్షులు ఆకలి తప్పులు తీరి సురక్షితముగా ఉన్నారు. నేడు దైవం ప్రసాదించిన ఈ ప్రసాదం మీరు భుజింపుడు స్వామి, భుజింపుడు. ఎట్లు వచ్చినవా? ఈ ఫలములు ఎట్లు వచ్చినవా? అవునయ్యా, మా అమ్మ పూర్వ పుణ్యం వలన వచ్చినవయ్యా. నక్షత్రేశ్వర, అట్లే కావచ్చు. దేవి స్వామి, నేటి రేయి నిద్రింప ఒక వరట వృక్షము ఇచ్చటనే ఉన్నదని దానినొక మునీశ్వరుడని ఎరింగి తిని. నాథ, అది ఎంత దువ్వనున్నది? దేవి అదుగో చూడుము, వాడిన పండు దేవి, వాడిన పండు ఇలాపై
వటవృక్షము తన నీడచే భూతకోటిని చక్కగా పోషించుతున్నది. ఏమో రాజా, నన్ను భూతాశ్రయ తలమునకు తీసుకొచ్చిందివా ఏమి? కాదు కాదు, నివాసయోగ్యమైన చోటికే. దేవి దేవి శయన యోగ్యములుగా ఇచ్చట నెలవలు బాగు చేసుకోవడం మంచిది. అకటకట కాలాంజనం అందినట్లు బ్రహ్మాండమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరముగానున్నది. మార్గాయాసముచే గాఢ నిద్రాయవస్థయున్న వీరికి ఏ ఇక్కట్లు రాకుండా రక్షింపవలేను కదా. దేవి, సార్వభౌముని ఇల్లాలిక ఇన్ని కడగండ్లు నేనెంత ధైర్యం అవలంబమన్నను శుష్కాపవోసా కృషి అయి సూదిరాళ్లపై పయ్యద కొంగు పరచుకొని పండుకునున్న ఈ దేవిని చూసినప్పుడల్లా నా హృదయము మరింత దుఃఖ సంకలంబగుతున్నది. అకటకట దేవి, నేడు నీకెన్ని కందమూలము కూడా లేకపోయే కదా. ఆ పాడు వేటకు బయలుదోరిన నాటితోడనే నీకును నీ సౌఖ్యములకును రుణము తీరెను కదా. కుమారా, లోహిత, నువ్వెంత అదృష్టహీనుడువు తండ్రి, నువ్వెంత అదృష్టహీనుడు. అడుగన్నండిడనేక కుమారా, అడుగన్నండిడనేక నేలపై అట్లల్లారు ముద్దారగా నులిగంపెంజలిపిండు కొంబసిడి మేవుయాలంచి పోరుడగల్ జో ఇనవంశమౌతికమణి జో జోలోహితాయన్న సందడి కన్మూసడి నీకు ఎట్ల మరే నిద్రా సౌఖ్యం తీరాలపై తనయా తనయా ప్రియముల తల్లి, ఈ మరియుడల నుండి పెనుభూతములు అనేకములు గుబిల్లు గుబిల్లు మరి దుమ్ముచు
ఇదిగో నా మీద పడి నీ మతిని వెనుగులాడుతూ ఒక పెద్ద దయ్యమును వెనుగులాడుతూ ఈ వంకకేగినమ్మా. ఈ వంకకేగినా? అదుగో నాయన, గర్వనాథుని గర్వమానం చీటే వచ్చుచున్నారు. అరుగో చూడము దేవి, స్వామి. నీకు నిద్రాభంగం కలిగిందిరా నక్షత్రక? నాథ, మా నిద్రాభంగముతో పాటు శత్రు గర్వము కూడా అడిగి మీరు సురక్షితముగా ఉన్నారు కదా. దేవి, ధర్మదేవతవైన నీవు నా చెంతనున్నగా నాకు కుశలమేమి గాని నక్షత్రక, ఇక ఈ రేయి నిశ్చింతగా నిద్రపోవచ్చును. ఇంకొక రేయి జాము ఉన్నట్లున్నది. ఇక్కడనే నక్షత్రక, ఇక్కడ నిద్రపోవనుచున్నావా? అవునా, పండుకోవనుచున్నావా? నీకు మతి చలించినదా ఏమయ్యా? నీకు మతిపోయినదా ఏమయ్యా? బ్రతుకాశించిన వాడం పండు వినండి వాక్యము. ఏ వాటి గంగతలం విట్టి దయ్యముల ద్వారా నీకు చర్లాడ. మూడితనము గడబడ్డదే కథలు అట్టే ప్రజ్ఞకై కన్నులాడితివ అందరి చావు. ఒకటి రెండు మూడు అందరి చావు, మన అందరి చావు నీ వలననే నేడే మూడు నిఖముగా. నక్షత్రక, నీకా పిశాచ భయమెందులకయ్యా? అతను నాచే కడచేరినాడు కదా. వాని పరివారములోని కొన్ని మైమరచి నిద్రించుతున్నవి అవి ఏమయ్యాననుకుంటివి? అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు బండి చక్రము కింద నలిగిన మొండి బండ పురుగులాగున నెత్తురు గక్కుచు చచ్చిపోవలసినదే. మీతో వేళ కన్నము లేక ఇంత చిక్కి ఉన్నను. మా ఆశ్రమములో హృతచూపములతో పెరిగిన మొండి ప్రాణిని భూతములు నా ఎదుర్రమ్మపై ఎక్కి భూతములు తాగవాడినను చావక బ్రతికి ఉన్నానయ్యా, చావక బ్రతికి ఉన్నాను. నక్షత్రేశ్వర, ఏలనయ్యా నీకి పిరికితనము? అది బ్రాహ్మణులకు సహజమని తెలిసి ఉండి మాటి మాటికి నన్నేల ఎగతాళం చేసినవయ్యా. నీవు నన్ను ఏమన్నా ననుము, నా పిరికితనమే నన్ను రక్షించుతున్నది ఆయన. రాజా చచ్చుతున్నాయి ఆ వంక చూడము. అందులోని ఒక పెద్ద దెయ్యము గుడ్డురుము చూడ పైకి వచ్చుతున్నది. నక్షత్రక, అది దెయ్యము కాదయ్యా, మిణుగులు పువ్వు. ఇంత తెలిసి కూడా ప్రాణముల మీద నీకు ఇంత ఆశ ఎందులకయ్యా? అయ్యా, ఇప్పుడు నీ కారు చుట్టూ వచ్చి కాళ్లకు చుట్టుకున్నా నీవు ప్రాణరక్షణకై ప్రయత్నించువా లేదా? నక్షత్రేశ్వర, మన ప్రయత్నములు ఫలాఫలములు విధి నిర్ణయములే ఉండును. నక్షత్రేశ్వర, నాథ, ఏమా వెలుతురు? అడవి ఎక్కడో కాలుచున్నది. హరిశ్చంద్ర, మనల్ని కూడా దహింపలేదు కదా. శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్షా దిశాలోక శక్త్యా దురాలోక తేజో విరాజి కృపా భవతి ప్రచారిత్రమెన్నంగ నేనెంత దానం సుధారాధని ఎందు వేదంబలం నాలుగు జనించుటం చేసి వేల్పోల జాత వేదేది నామంబనన్ భక్తి పూజించు నీ చేత శిష్టా కర్మములెల్ల ప్రవర్తించు దేవా.
బతికితిమి? నాథ, మీ సత్యరుడి వలన మనమందరము బతికితిమి. ఇక మీ పైన మీ ముచ్చట్లు జాలించి ఏదైనా ఉపద్రవం రాకమునుపే బయలుదేరుడు. నడిసిన కొలది కాశీ మనకు దూరమైపోతున్నది రాజా. నక్షత్రక, అదిగో గంగా నది ఘోష వినంబడుతున్నది, వినుము నాయన. హరిపాదో పవనౌడ, హరిపాదో పవనౌడ, జలమునందు ఆప్లావంబు చేసి గురు పంకంబులడంగు కనుచో ఘోషించెడు చూడు. బంధుల గంధాచల గంధమాగ విజయోతో పోతిగారే తర సంఘటన తదరోధో విరాంత ఘోరార్భడే దేవి, అదిగో కాశీ విశ్వేశ్వర దేవాలయ గోపురం. విను వీధి మినుకు మినుకు కనపట్టునదే అదే విశ్వేశ్వర దేవాలయ గ్రనిబద్ధోన్నత గోపురాగ్రజ విలస్గాంగేయ శృంగం సుమా. అట భీమ జట విఠంక విలుద మందాకిని నిమ్నగా కనకాంభోజ నిత్యయోయన ప్రభాక్రాంతాకిలా శాంతమై హర హర మహదేవ శంభో, హర హర మహదేవ శంభో, ఓం నమః శివాయ. హర హర మహదేవ శంభో.